ఆఫీస్ 365 ఎక్సెల్ నుంచి మనకి VSTACK, HStack అని చెప్పి ఒక న్యూ ఫార్ములాస్ ఎక్సెల్ లో యాడ్ అవుతుంది జరిగింది. ఈ VSTACK, HStack ఫార్ములాని మనం యూజ్ చేసుకుని మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని ఒకే షీట్ లోకి మనం పుల్ చేయగలుగుతాం. డేటాని మనం సార్ట్ చేయొచ్చు, అదే విధంగా డేటాని ఫిల్టర్స్ కూడా ఈ ఫార్ములాలో పెట్టి మనం అప్లై చేయొచ్చు. దీన్ని ఏ విధంగా అప్లై చేస్తాం అనేది చూద్దాం. మనకి ఇక్కడ 2 సిమిలర్ టేబుల్స్ ఉన్నాయి. సో ఈజ్ ఈక్వల్ టు VSTACK అని చెప్పి దాని తర్వాత ఆ టేబుల్ ఒక అరే రిఫరెన్స్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఎంటర్ కొట్టగానే మనకి ఈ 2 టేబుల్స్ లో ఉన్న డేటా అనేది కంకాటినేట్ అవి ఒక దాని కింద ఒకటి ఈ విధంగా వస్తుంది. దీన్నే వెర్టికల్ స్టాక్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ విధంగా మనం మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని కూడా రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే డేటా మల్టిపుల్ షీట్స్ నుంచి ఏ విధంగా మనం ఒకే షీట్ లోకి కంబైన్ చేస్తాం అనేది చూద్దాం. 2001, 2002 అదేవిధంగా 2020 ఈ 3 షీట్స్ నుంచి ఉన్న డేటాని ఒకే షీట్ లోకి నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏదైతే కాలమ్స్ మనం రిఫర్ చేయాలనుకుంటున్నామో ఈజ్ ఈక్వల్ టు VSTACK అని చెప్పి ఆ టేబుల్ ఒక అరేని ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కింద బాటమ్ లోకి వెళ్ళి షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఆ షీట్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఆ షీట్స్ లో ఉన్న డేటా కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాను కూడా ఒకే షీట్ లోకి ఈ VSTACK ఫార్ములాని అప్లై చేసి మనం డేటాని పుల్ చేయొచ్చు. ఈ ట్రిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి మరి ఎన్నో ఎక్సెల్ షార్ట్ కట్స్ అండ్ డేటా టిప్స్ కోసం ఫాలో అవ్వండి లర్నర్స్ పేజ్.